అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీలక్ష్మి వాయిస్. నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది కోల్డ్ వలన, సో ఏమీ అనుకోవద్దు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న మోటివేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, మనం పలకరిస్తే కానీ పలకరించే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఆల్వేస్ మనమే పలకరించాలన్నమాట. మనం హాయ్ చెప్తే కానీ వాళ్ళు హాయ్ చెప్తారు, మనం మెసేజ్ చేస్తే కానీ వాళ్ళు మెసేజ్కి రిప్లై ఇస్తారు. ఇలాంటి వాళ్ళని కంప్లీట్గా దూరం పెట్టండి. కొంతకాలమైనా సైలెంట్గా ఉండి చూడండి, ఎప్పుడు మీరే కనిపించడం కాకుండా. అప్పుడు తెలుస్తుందన్నమాట అసలు మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళు మనకి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అన్న విషయం. మన వాళ్ళు ఎవరనేది, పగవాళ్ళు ఎవరనేది. సో ఇలా చేసి చూడండి. వాళ్ళకేదో ఆస్తులు ఉన్నాయనో, డబ్బులు ఉన్నాయనో, ఇంకేదో ఉన్నాయనో, మనం ఏదో ఎగబడి మాట్లాడుతున్నామని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందరినీ ఒకలా అనుకోకూడదు. సో మన విలువ మనమే తగ్గించుకున్నట్లు అవుతుందన్నమాట. మన విలువ గురించి ఆలోచించను కూడా ఆలోచించారు. ఇది అందరి గురించి కాదు, కొందరి గురించి మాత్రమే. ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బ్రతికినా కూడా వేస్టే అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అప్పుడే మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. మిగతాన్ని పక్కన పెడితే మనం హ్యాపీగా ఉండాలంటే మనకు విలువ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలి. అవునంటారా కాదంటారా? సో ఇలా చేసి చూడండి, కొంతకాలం కామ్గా ఉండి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకా ఇది వచ్చి తోటకూర ఫ్రై అండి. ఇంకా తోటకూర ఎంత చేసినా కూడా అది కొంచెమే అవుతుంది కదా, ఆకుకూరలైనా అంతే ఆల్మోస్ట్. సో దీంతోపాటు వేరే ఏదైనా చేసుకోండి. ఆకుకూరలు చేయడం ఇంకా స్టార్ట్ చేయాలండి, ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా. సో రోజు మార్చి రోజైనా చేసుకుంటూ ఉంటే మనకి చలవ చేస్తుంది, బాడీలో హీట్ తగ్గుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఖనిజాలు, లవణాలు ఇండైరెక్ట్ మనం బాడీకి వెళ్ళినట్లు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సప్లిమెంట్స్ వాడి రకరకాల జబ్బులు తెచ్చుకునే బదులు న్యాచురల్గా మనకి మన వెజిటేబుల్స్లోనే, మన గ్రీన్ లీవ్స్లోనే ఉన్నాయి. ఓకేనా? వేడి చేసే వాటికి కొంచెం దూరంగా ఉండండి, ఎంతైనా సమ్మర్ కాబట్టి. మా బాబుకైతే బాగా నచ్చిందండి ఈ కర్రీ. ఇంకా వాడికి ఆమ్లెట్ అయితే కంపల్సరీ అయిపోయిందనమాట ఈ మధ్య. సో దాంతోపాటు కూడా తింటున్నాడు. ఇంకా రసం కూడా పెట్టాను. చూడండి వాడి ఎక్స్ప్రెషన్, అన్నీ తినేస్తాడు మా మంచోడు వాడు.